సార్ నమస్కారం స్వామి. నమస్కారం. సార్ ఇప్పుడు ఈ యుద్ధం వలన మనకి భారతదేశానికి ఏమైనా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఇంకేమన్నా ఇబ్బందులు ఎదురవడానికి అవకాశం ఉందా భవిష్యత్తులో? ప్రేక్షకులకు మేధావులకు నమస్కారం చెప్తున్నా సార్. భగవంతుని దృష్టిలో ఇప్పుడు నేను గతంలో చెప్పాను, మన హిందూ ధర్మం ప్రకారంగా కర్మ సిద్ధాంతం ప్రకారంగా దైవానుగ్రహం లేనిది సీమ కూడా కుట్టదని. దేవుడు అనుమతి లేకుండా ఆ భగవంతుని అనుగ్రహం లేకుండా చీమ కూడా కుట్టదు, చీమ కూడా సావదు. ఇప్పుడు జరిగే దేశాల్లో యుద్ధ వాతావరణము చాలా ప్రమాదకర స్థాయికి పోతుంది. సో ఆ పరిస్థితుల వలన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆ యుద్ధం వలన కావచ్చు, ఇంక ఏ రకంగానైనా కూడా సూర్యునిపై ఉమివేస్తే ఎవరిదా పడుతుంది సార్? ఎవరైతే ఊసారో వాళ్ళ మీద పడుతుందండి. ఇప్పుడు మీరు అన్నట్లుగా భారతదేశంపై కక్ష కట్టి కన్నెత్తి ఏదన్నా ప్రయోగాలు చేస్తే మాత్రము సూర్యునిపై ఉమివేసినట్లు వాళ్లకు ప్రతీకార చర్యలు రాబోతాయి. అది ప్రకృతి లేకపోతే ఎవరు అనేది బ్రహ్మసత్యం. ఇది దైవ సందేశం నేను చెప్తున్నా నా దివ్య దృష్టి ద్వారా. మీరు చూడండి, ఈ పదాలు మీరు చూడండి. భారతదేశాన్ని కానీ భారతదేశంలో పౌరులను కానీ ఏదన్నా డైరెక్టో ఇండైరెక్టో కీడు చేయాలన్న ఆలోచనలు ఉన్నా కూడా సూర్య భగవానుడిపై పైకి చూసి ఉమివేసే వాళ్ళకి ఏ పరిస్థితులు అయితే రియాక్షన్ జరుగుతుందో, ప్రతీకార చర్యలు జరుగుతాయో, భారతదేశానికి కీడు చేయాలన్న దేశాలకు కూడా అదే గతి పడుతుంది. అసలు సూర్య భగవానుడు ఎక్స్పోజ్ అవుతాడు కానీ రిసీవ్ చేసుకోలేడు. ఏ శక్తి కూడా ఈ భూగోళంపై, ఈ ఖగోళంలో ఉన్న ఏ గ్రహంపై ఉన్న మానవుడు కూడా, ఏ గ్రహంపై ఉన్న శక్తి కూడా సూర్యునిపై ప్రతాపం చూపవు. సూర్యుడే ఇతర గ్రహాల డామినేట్ చేస్తాడు. సూర్య భగవానుడు లేకుంటే ప్రతి ప్రాణజీవి జన్మించదు, జన్మించినా జీవించదు. అయితే భారతదేశాన్ని కనుక కీడు చేస్తే సాక్షాత్ ఆ విష్ణుమూర్తి రంగంలో దిగుతాడు సార్. అంటే విష్ణుమూర్తి అంటే ఆ సూర్య భగవానుడే. ఆ సూర్య భగవానుడు విశ్వరూపమే మన మోడీ గారి రూపంలో భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు మీరు అన్నట్లుగా భవిష్యత్తులో యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ ఊహించిన మనోభావాలు కూడా అంతమైపోతాయి. ప్రాక్టికల్గా అమలు చేసేదగ్గ పరిస్థితులు రావు. ఎందుకంటే శత్రు స్థానంలో భగవంతుడే ఉన్నాడు. ఇప్పుడు శిక్షించే వాళ్ళ చేతిలో భగవంతుడే ఉన్నాడు, రక్షించే వాళ్ళ చేతిలో హృదయంలో భగవంతుడే ఉన్నాడు. అంటే జన్మించిన ప్రతి మానవుని హృదయంలో భగవంతుడు ఉన్నాడు. కానీ భగవంతుడు సామాన్య మానవుడు పోరాటం చేస్తే ఎవరు గెలుస్తారు చెప్పండి? భగవంతుడే గెలుస్తాడు. మరి అదే రకంగా భారతదేశంతో పెట్టుకుంటే మాత్రం అది వినాశనం కాక తప్పదు. ఏ దేశమైనా పర్వాలేదు, ఈ ప్రపంచంలో ఏ దేశమైనా పర్వాలేదు, భారతదేశంతో పెట్టుకుంటే మాత్రము అది వాళ్ళ వినాశనం కోరుకున్నట్లే. కాబట్టి దయచేసి నేను మేధావులకు చెప్తున్నా, నేను చెప్పిన ప్రతి పదం కూడా భవిష్యత్తులో ఇంకా యాక్చువల్గా అద్భుతాలు జరగబోతున్నాయి భారతదేశానికి. అయితే గుళ్ళే అగుపడని దేవుణ్ణే చూస్తున్నాం మనం. రేపు భవిష్యత్తులో 193 దేశాల్లో ఉన్న ప్రతి పౌరుడు అగుపడే దేవుని చూడబోతున్నారు. భవిష్యత్తులో సాక్షాత్ భగవంతుడే భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు. సాక్షాత్ విష్ణుమూర్తే భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు. సాక్షాత్ అగుపడే దేవుడే నరేంద్ర మోడీ గారు అని రేపు భవిష్యత్తులో మీరు చూడండి, అద్భుతాలు జరగబోతున్నాయి.
కాబట్టి దయచేసి మీరు ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కు ఏ దేశమైనా భారతదేశంలో ఉన్న పౌరుని కావచ్చు, భారతదేశం భూభాగాన్ని కావచ్చు, భారతదేశాన్ని అంతం చేయాలన్న ప్రయత్నాన్ని కావచ్చు, అలాంటి మనోభావాలు కూడా భగవంతుడు వాళ్ళలో రానియోడు వచ్చినా కూడా వాళ్ళ వినాశనం వాళ్ళు కోరుకున్నట్లే. ఇదండి డాక్టర్ పివి రెడ్డి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.